భారత్ పాక్ మధ్య అసలు ఏం జరుగుతుంది? భారత్‌ని ఎదుర్కొనే సత్తా అసలు పాకిస్తాన్‌కి ఉందా? ఎందుకు ఈ రకంగా ఏదో చేసేస్తాం, మేము అసలు ఊరుకోం అని స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప, అసలు భారత్ ముందు నిలబడే ధైర్యం కానీ, దమ్ము కానీ ఉందా? గతంలో ఏ రకంగా చిత్తు చిత్తు అయ్యి ఇబ్బందులు పడ్డారో, పరుగులు పెట్టారో అందరికీ తెలిసిన అంశమే. మరి ఇప్పుడు ఎందుకు ఆ కాన్ఫిడెన్స్? అంటే మాటలు వేరు, పాక్ చేసే చేతలు వేరు. కాల్పులు ఉల్లంఘిస్తారు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తారు, అక్రమంగా పొరుగు దేశంలోకి పంపిస్తారు, దాడులు చేయిస్తారు, అమాయకమైన ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారు. ఇన్ని అంశాలు సరే, ఏ రంగంలో అయినా, ఏ అంశంలో అయినా పాకిస్తాన్ కనీసం భారత్ని టచ్ చేయగలదా అంటే ఇంపాసిబుల్. వాయు మార్గం కానీ, జల మార్గం కానీ, రోడ్డు మార్గం కానీ, ఏ మార్గాల్లో చూసుకున్నా భారత్ ఆ రేంజ్లో ఉంటుంది. పాకిస్తాన్ ఏమీ లేదు, అది వాళ్ళకి తెలుసు. కానీ దుశ్చర్యలకు పాల్పడతారు, దుర్మార్గాలకు పాల్పడతారు, దురాగతాలకి తెగబడుతుంటారు. ఎందుకంటే భారతదేశం సౌమ్యులని, భారతీయులు సౌమ్యమైన ఆలోచనలు ఉంటాయని, సంస్కృతి, సాంప్రదాయం, మంచి, మానవత్వం అనే అంశాలతో ముడిపడిన భారతం అనేది. అది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని అమాయకంగా భారత్ మీద ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంటే ఇక వాళ్ళకి ఎండ్ కార్డు పడే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోనే ఒకే వాయు మార్గాలు అవనియండి, లేకపోతే రోడ్డు మార్గాలు అవనియండి, ఇవన్నీ కూడా అణు అస్త్రాలకు సంబంధించి అవనియండి, భారత్ తోటి అసలు టచ్ చేసే అవకాశం అయితే లేదు. సింపుల్గా నేను ఒక అంశం కోసం ఈరోజు ప్రస్తావిస్తాను. జల మార్గం. అరేబియా తీరంలో గడగడలాడిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ పేరు చెబితేనే పాకిస్తాన్ గుండెల్లో దడపడుతుంది. నిద్ర రాత్రులు గడుపుతున్నారట వాళ్ళు. విక్రాంత్కి పవర్ అంతా. ఇక దీంతో పాటుగా గతంలో ఉన్న ఐఎన్ఎస్ రాజ్పుత్, ఈ ఇద్దరి కాంబినేషను చూస్తే పాకిస్తాన్కి ఇవి చెక్మేట్గా తయారై చేసుకున్నవి. ఇక ఇలాంటివి పాకిస్తాన్లో ఒక్కటన్నా ఉన్నదంటే ఒక్కడ కూడా లేదు. సముద్రంలో ఆధిపత్యం భారతదేశానిదే. అందులో ముందుండేవి ఐఎన్ఎస్ విక్రాంత్, దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మహా అస్త్రాలు భారతదేశానికి. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ మిగతా యుద్ధ నౌకల గురించి ఒకసారిగా మనం పరిశీలిస్తే, శత్రువుకు ముచ్చెమట్లో పెట్టించే భారత్ అమ్ముల పొదిలో ఉన్న ఈ మహా అస్త్రాలు, ఈ యుద్ధ నౌకలు. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశానికి, భారత గర్వానికి ప్రతీకగా నిలిచిన యుద్ధ నౌక. 2022 సెప్టెంబర్లో భారత నావికాదళంలో చేరిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక నౌక కాదు, ఇది ఒక విమాన వాహన నౌక, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఇందులో ఉన్న అంశాలు, దాని ప్రత్యేకతలు ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలో ఒకసారి పరిశీలిస్తే, దీని బరువు 45,000 టన్నులు అక్షరాల, పొడవు 262 మీటర్లండి, వేగం 22 నాటికల్ మైల్స్, గంటకు దాదాపు 52 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది గంటకి. అంటే మన రోడ్డు మీద నార్మల్ స్పీడ్ అది. ఆ స్పీడ్లో కూడా ఈ యుద్ధ నౌక దూసుకుపోతుంది. ఆ యుద్ధ నౌక విక్రాంత్ పేరు విన్న, ఆ నౌకని ఆమడ దూరంలో పాక్ చూసినా వణుకు పుట్టుకుండి దడదల్లాడాల్సిందే. ఇక విక్రాంత్ రేంజ్ ఒక్కసారిగా పరిశీలిస్తే ఏకబిగిన 7,500 నాటికల్ మైల్స్ ఈవిడ ప్రయాణం చేయగలరు యుద్ధ నౌక. 7,500 నాటికల్ మైల్స్ అంటే అక్షరాల 13,900 కిలోమీటర్లు అండి. 13,900 అంటే 14,000 ఇంచుమించుగా. 14,000 కిలోమీటర్లు ఏకదాటి మీద కొట్టుకెళ్ళిపోద్ది. అంటే పాకిస్తాన్ అంచుల్లోకి పాకిస్తాన్ దూసుకెళ్ళిపోద్ది. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? పోనీ దీన్ని నిలువరించే శక్తి పాకిస్తాన్కి ఉందంటే ఏమీ లేదు, ఏమీ లేదు, జీరో. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ కెపాసిటీ చూస్తే గుండెల్లో గుబులు కలుగుతుంది.
ప్రపంచ దేశాలన్నిటికీ, నాట్ ఓన్లీ పాకిస్తాన్, ప్రపంచ దేశాలే దడుచుకుంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ దాని పౌరుషం చూస్తే, ఐఎన్ఎస్ విక్రాంత్ కెపాసిటీ విషయానికి వస్తే 30 యుద్ధమైన విమానాలండి. ఏకతాటిన 30 యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వచ్చు, ఫ్లై అవ్వచ్చు. 30 యుద్ధ విమానాలు అంటే ఒకసారి ఊహించండి. ఇంక అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వదు. సక్క 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 కొట్టుకెళ్ళిపోతుంటాయి. ఇదిగో మనం చూస్తున్న విజువల్స్ లాగే సముద్రాన్ని చీల్చేస్తుంది విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్ర పొరల్ని చీల్చుకుంటూ కథన రంగంలో దూసుకుపోతుంటుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు, శత్రు దుర్భేద్యం. అలాంటి ఐఎన్ఎస్ విక్రాంత్తో పెట్టుకుంటే ఇంకేం మిగులుతుంది పాకిస్తాను? 30 యుద్ధ విమానాలు, MiG-29K ఫైటర్స్. MiG-29K ఫైటర్స్ అంటే ఒకసారి ఊహించవచ్చు ఇంకా ఏ రేంజ్లో ఉంటావో. కమోవ్ 31 హెలికాప్టర్లు, 30 యుద్ధ విమానాలు, 31 హెలికాప్టర్లు. అది షిప్పా? ఒక ఊర్లో ఉంటుంది. దాని యుద్ధ నౌక అనగలమా? ఇన్ని హెలికాప్టర్స్ పంపిస్తున్నదంటే. ఇక MH-60R సీహాక్స్తో పాటుగా 1700 పైబడిన నావికుల సామర్థ్యం. అందులో మెన్నే 1700 మంది ఉండొచ్చు. వీళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తుంటారు. ఎంత దూరాన్నైనా సరే వీళ్ళు అటాకులు చేసేస్తుంటాయి, మళ్ళీ సేఫ్గా డెక్ మీదకి వచ్చేస్తుంటాయి. సో ఇంత సామర్థ్యం, ఇంత బలం ఇక్కడతో ఆగిపోయిందంటే అది కాదండి. 14 డెక్కలు, మల్టిపుల్ వార్ రూమ్స్ మళ్ళీ అందులోని. అంటే ఏదన్నా చేయగలరన్నమాట ఇంక అందులో నుంచి. ఆధునిక రాడార్లు దీని ప్రత్యేకత. కనుచూపు మేరలో కాదండి, కనిపించని ప్రాంతాలను కూడా కళ్ళ ముందు కట్టినట్టిలా భూతద్దంలో చూపిస్తుంది. ఎవడు ఎలాంటి అడుగులు వేసినా, ఎక్కడ చిన్న రాంగ్ స్టెప్ ఎవరిది పడినా పొరుగు దేశొస్తుంది, శత్రు దేశొస్తుంది, ఇమ్మీడియట్గా పసిగట్టేస్తుంది. పసిగట్టేసి ఇదిగో అక్కడ ఉన్న ఢిల్లీ వేసేయండి అంటది. ఇంకెక్కడ తప్పించుకుంటారు వాళ్ళు? గీజాలు ఇవన్నీ కూడా కూజాలు అయిపోవాల్సిందే. ఏం ఉండదు, సబ్మెరీన్లతో సహా ప్రతిదీ కూడా పసిగట్టేస్తుంది. ఇక 14 డెక్కల్లో మల్టిపుల్ వార్ రూమ్స్, ఆధునిక రాడార్లు దీని ప్రత్యేకత. అంతేకాకుండా ఆర్మ్స్ అండ్ డిఫెన్సివ్ సిస్టమ్ కూడా. అంటే పూర్తి స్థాయిలో అందులో లేదంటూ ఏముండదు. అన్నీ కూడా సమస్తం కూడా అది ఒకసారి యుద్ధానికి వెళ్ళిందంటే శత్రువుని తుక్కు చేసి వెనక్కి వస్తుంది. అంత పవర్ఫుల్ కెపాసిటీ ఉన్నది ఐఎన్ఎస్ విక్రాంత్. ఆ పేరు చెప్తేనే గూస్ బంప్స్ వస్తాయి. విక్రాంత్ పేరు వింటేనే శత్రువులు గుండె ఆగిపోయినంత పని చేస్తుంది, వణుకు పుట్టించేస్తుంది గుండెలోని దాని పేరు వింటేనే. ఇక ఆర్మ్స్ అండ్ డిఫెన్సివ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో. ఇక బరక్ 8 సర్ఫేస్డ్ ఎయిర్ మిసైల్స్ కూడా దీని సొంతం. ఇది 100 కిలోమీటర్ల పరిధిలో ఏమున్నప్పటికీ కూడా ఈ మిసైల్స్ తుక్కు చేసి పడేస్తాయండి. 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవన్నీ కూడా. 100 కిలోమీటర్లు అంటే వీళ్ళు వెళ్ళడమే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంటారు ఆ సరౌండింగ్స్కి, ఆల్ బార్డర్లోకి. అక్కడి నుంచి 100 కిలోమీటర్లు అంటే దేన్నైనా ఛేదించేస్తాయి. బరక్ 8 సర్ఫేస్డ్ ఎయిర్ మిసైల్స్ 100 కిలోమీటర్ల పరిధిలో ఇది పదకొడుతుంది. ఇంతే కాకుండా ఇదంతా నాణ్యానికి ఒకవైపే AK-630 శత్రు మిసైళ్లను అడ్డుకునే తక్షణ రక్షణ ఇవ్వడం అన్నది దీని ప్రత్యేకత. శత్రు మిసైళ్లను కూడా ఈ AK-630 అడ్డుకుంటుంది. అంతేకాకుండా అత్యాధునిక రాడార్లు. ఇజ్రాయిల్ MF స్టార్ బెల్ రావెల్ 2. మరోవైపు ఐఎన్ఎస్ రాజపుత్ర ఎప్పుడైతే రిటైర్ అయిందో దాని తర్వాత వెర్షన్ ఇది. మనం చూసారా 2.0 అంటుంటాం చూసారా, ఆ టైప్ ఇది. రాజపుత్రే వాళ్ళకి వణుకు పుట్టించింది, ఉచ్చబోయించింది. ఇంకా విక్రాంత్ జోలికి వచ్చారంటే ఇంకెలా ఉంటుంది? ఇదే కాకుండా ఇలాంటి శత్రు దుర్భేద్యమైన విధ్వంసకర నౌకలు భారత్ అమ్ముల పొదిలో ఎన్నో ఉన్నాయండి. వాళ్ళకి ఒకటి లేదు. ఇందులో ఉన్న ముఖ్యమైనవి ఏంటంటే ఐఎన్ఎస్ రాజ్పుత్ర కూడా
ఒక భయంకరమైన విధ్వంస నౌకే. ఒకసారి అది రుచి చూపించింది. దానికి అప్డేట్ వెర్షన్ ఇది. విక్రాంత్తో నిలిచిన మరో శక్తి అప్పట్లో ఏంటి, ఈ రాజ్పుట్. ఇప్పుడు దాని అవసరం లేదు, విక్రాంత్ ఒక్కటి చాలు. విక్రాంత్ ఒకటే అని చెప్పి వాళ్ళు ఏమైనా ఊపిరి పీల్చుకున్నారనుకోండి, ఇంకా మిగతా పేర్లు చెప్తే ఇంకా వాళ్ళకి తోక ముడిచి పరిగెట్టాల్సిందే. ఇవే కాకుండా ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒకటైతే, ఐఎన్ఎస్ విక్రాంత్ నేను ముందుగా చెప్పినట్లుగా, ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విశాల్ ఒకవైపు కాదండి, 4 దిక్కుల చుట్టూ ముట్టేస్తాయి, ఊపిరి సలపనివ్వవు. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విశాల్. చూసారా? ఇక్కడ నుంచి ఆ సముద్ర తీరాన్ని అలా ఆక్రమించుకుని, ఇలా ఆక్రమించుకుని ఈ తీరాన్ని అంతటినీ కూడా ఈ నాలుగు వైపులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాలని అలాగ మోస్తే ఇక్కడ నుంచి యుద్ధ విమానాలు కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా గ్యాప్ లేకుండా దూసుకెళ్ళిపోయేలాగా రామబాణాల్లాగా వెళ్ళి కొట్టుంటే టార్గెట్స్ని ఎక్కడ ఉండగలరు? ఎక్కడ తట్టుకోగలరు? తట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఇంత సంపత్తి వాటిని చూస్తేనే వణుకు పుట్టేస్తున్నది, వీటిని చూస్తేనే వణుకు పుడుతుంది. అలాంటిది కథన రంగంలో దిగితే అరేబియా సముద్రంలో ఏదైతే బార్డర్ ఉన్నదో బార్డర్లో ఆల్రెడీ పెట్టారట విక్రమాదిత్యని, రెడీ చేశారు. ఏ నిమిషంలో ఉన్నా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే కొట్టుకెళ్ళిపోవడమే, దొరికినట్టుగా కొట్టుకెళ్ళిపోవడమే, చీల్చి చెండాడేస్తుంది, సముద్రాన్నే చీల్చేస్తుంది విక్రమాదిత్య. అంత పవర్ఫుల్, సముద్రాన్నే చీల్చేస్తుంది. అలాంటిది ఒక దేశాన్నో ఒక ప్రాంతాన్నో తుక్కు చేయడం అన్నది చాలా చిన్న విషయం వీటికి. సో ఇంకా వాళ్ళు చేసిన తప్పులు పాపాలకి తగిన శిక్ష అయితే తప్పదు అని అందరూ మాట్లాడేది. పశ్చాత్తాపడి ప్రాధేయపడి లొంగిపోయి కాళ్ళబేరానికి వస్తే పర్వాలేదు, లేదు ఇంకా మేము మేకపోతు గాంభీర్యం చూపిస్తాము, మేము వీరులవి సూర్యులవి అని తొడలు సరిచినా షోల్డర్లు విడిచినా చూడ్డానికి ఏం ఉండదు. భూమి మీద అన్నీ చెల్లిపోయినట్టే. దానికి ప్రిపేర్ అయితే విక్రమాదిత్యతోనన్నా పెట్టుకోవాలి, భారత్తోటన్నా పాక్ పెట్టుకోవాలి.